ఆటో డ్రైవర్లు అందరికీ న్యాయం చేస్తానన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అది కూడా లేదు. ఏ న్యాయం చేస్తాడో ఓ ప్రణాళిక లేదు, ఓ పద్ధతి లేదు. బాబు తమ్ముళ్ళు మీకు ఇలా చేస్తానన్న ఓ పద్ధతి. ఆయన కూడా ట్యాగ్ చేయలేదు, ఈయన ట్యాగ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. కేసులు అయితే మామూలుగా రాస్తున్నారు, దారుణంగా రాస్తున్నారు. స్కూల్ పిల్లలు 12 మంది 10 మంది ఎక్కిపోతే మా ఆటో వాళ్ళకి కెట్టదు. రూల్ ప్రకారంగా 3 ఎక్కించుకుంటే స్కూల్ పిల్లల్ని ఎంతమంది తిప్పగలం? ఎంతమంది స్కూల్ వరకు చేరి ఎంతమంది స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆటో మీద తిప్పే కెపాసిటీ లేకపోయినా సరే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కూడా మరి తప్పదు అనుకుని, మరి వాళ్ళిద్దరు ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోయేటప్పుడు తప్పదు అనుకుని ఏదో ఒక ఆటోకి అప్పచెప్తారు కదా, 600కో 800కో. మరి స్కూల్ పిల్లలు అంతమంది ఎక్కించుకోకూడదంటే మనకి ఎలా కెడుతుంది? మరి మీ కాకినాడలో ఎలా ఉంది పరిస్థితులు? ఆటో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు ఆటో డ్రైవర్ కేసులు అయితే ఫుల్గా రాస్తున్నారు. కాకినాడలో ఫుల్గా రాస్తున్నారా? కాకినాడ అయితే మొత్తం అంతా రాస్తున్నారు. అంతా మాకు తెలుస్తుంటుంది కదా, మాకు మెసేజ్ వస్తుంది గ్రూప్లో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది 15 సంవత్సరాలు దాటిన లిమిట్ దాటిన బండి ఖండం చేయాలని. అది చేయడం అది అందరికీ ఆమోదోగ్యమే, చెయ్యండి. కానీ మరి ఆ 15 సంవత్సరాలు లిమిట్ దాటిపోయిన పేదవాడికి ఏంటి మీరు చేస్తారన్నదే మీరు భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఓరే బాబు నీ 15 సంవత్సరాలు దాటిపోయింది, ఈ ఆటో ఖండం చేస్తాం, ఇక ఈ ఆటో తీసుకో, ఇది ఫైనాన్స్ మీద తీసుకో అని ఒక భరోసా ఇవ్వాలి కదా. లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర ధరలన్నీ తగ్గిస్తాం. జగన్ అరాచకం సృష్టించాడు, మొత్తం అన్ని రేట్లు పెంచేశారు. మేము అలా కాదు, పేదవాడికి ఇబ్బంది లేకుండా రేట్లు మొత్తం తగ్గించేస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు. అలాగే అధికారంలోకి వచ్చారు హామీలు. మీకు తెలియాలి కదా, మీకు తెలుసు కదా తగ్గేదా తగ్గలేదా అన్నది మీకు తెలుసు కదా. మళ్ళీ మమ్మల్ని అడిగి మానవుడితో మా మీద దాడులు చేస్తారు. దాడులు అవుతాయి, దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటుంది, మనం ప్రశ్నించడానికే ఉండాలి. ప్రశ్నించిన దాంట్లో నుంచి కదా పుట్టింది ఇది జనసేన. ప్రశ్నించే దాంట్లో నుంచి పుట్టింది. కానీ ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది తంతున్నారు. ఇప్పుడు ఎందుకంటారు? అసలు ఏం లేదు, ఇంకా ఉక్రోషం. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. జగన్ ఏదో ముంచేశాడు, సరే ఆయన ముంచేశాడు, మీరేదో గాడిలో పెడతానన్నారు కదా, పెట్టాలి కదా. సంపద సృష్టిస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు. అయినప్పటికీ కూడా మేము జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, అప్పులు చేయము, సంపద సృష్టిస్తాం అన్నారు. ఏమన్నా మీకు అలా ఏమన్నా అనిపిస్తుందా? సున్నా కనబడుతుంది. సున్నా కాబడుతుంది అంటారు. రాను రోజుల్లో ఏముంటుందో ఏముండదో తెలియదు. అసలు బతికి ఉండన్నా బతకనివ్వట్లేదు. కేసులు 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 వేధిస్తున్నారు. మీకు ఆటో అనేది వాడికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, బ్రేక్ ఉందా లేదా, అది కరెక్ట్. నువ్వు 3 ఎక్కించుకోవాలి, 6 ఎక్కించుకోకూడదు అంటే సర్వీస్ ఆటోలు ఇవి. ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ తప్ప వేరే కిరాయి కట్టించుకునే ఆటో కిరాయి కట్టించుకునే వాళ్ళు కస్టమర్ లేరు. ఎవడో రేరు, 100కి 1 బేరం రేరు. అంతా సర్వీస్కి అలవాటు పడిపోయారు పబ్లిక్ అంతా. ఎక్కడికి వెళ్ళినా ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, బీహార్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సర్వీస్కి అలవాటు పడ్డారు. ఇక్కడ అంతే, సర్వీస్ షేర్ ఆటో లేదా అని అడుగుతారు. పూర్వం సాలకొట్ట 200 ఇచ్చేవారు మాకు, ఇప్పుడు షేర్ లేదా అంటున్నారు. మరి షేర్ లేకుండా అంతమందిని ఎక్కించుకొని వెళ్ళకపోతే మాకు ఎలా కెడుతుంది? ఎక్కించుకెళ్తే వేకెన్సీ పెట్టలు కానీ ట్రాఫిక్ కానీ కేసులు సీరియస్. మళ్ళీ కనీసం జాలి దయ కూడా లేదు ఆఫీసర్లకి, దయాగుణం లేదు. ఏదో మేమేదో దోచుకుపోతున్నట్టు బ్యాంకుల్లోంచి వాళ్ళని ఏదో కూనీ చేసి పట్టుకుపోతున్నట్టు డబ్బులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. 6 టికెట్లు ఎక్కే అనుకో, 1 టికెట్ ఎక్స్ట్రా దోచుకుపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమి ఇస్తున్నారంటే మీ తమ్ముళ్ళు మీ ఆటోలకి ఫ్రీ బస్సులు వస్తాయి కానీ మీకేమి ఇబ్బంది లేదు అన్నారు. ఆ ఫ్రీ బస్సు రాలేదు కానీ ఇబ్బందులు వస్తాయి. ఫ్రీ బస్సు రాకపోవడం వల్ల మీకు ఇబ్బందులు ఉండవు కదా. ఫ్రీ బస్ అంటే మీరు వచ్చింది కాకినాడ పట్టణం సార్, మీరు విశాఖపట్నం విజయవాడ కాదు, మీరు కాకినాడ వచ్చారు. ఇక్కడ బస్సే లేదు, ఇంకా ఫ్రీ బస్సు ఎక్కడ ఉంటుంది? సిటీ బస్సులే లేవు లోకల్లో, ఫ్రీ బస్సు ఎక్కడ ఉంటుంది? అంతవరకే ఆలోచించాం మేము. ఫ్రీ బస్సు అనేటప్పటికే మేము కొద్దిగా డౌట్ పడ్డాం, ఆ బస్సే లేదు. కానీ కేసులు ఎక్కువ రాస్తున్నారు, దారుణం అది. ఆటో డ్రైవర్కి ఒక భార్య 2 పిల్లలు, ఎంత దారుణమైన దౌర్భాగ్యమైన బతుకుతున్నాడో ఆటో డ్రైవర్ని తెలుసుకుంటలేదు ఎవరన్నా. కానీ ఈరోజు స్టిల్ ఒక నియోజకవర్గంలోనే 10,000 మంది, కాకినాడలో 10,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఓన్లీ సిటీకి సంబంధించి 10,000 మంది మీద ఆధారపడి ఇంకో 40,000 మంది ఉన్నారు. 50,000 మందిని ఎలా బతకాలి? ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదా? కొండబాబు గారికి సీనియర్ కదా ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. తీసుకెళ్ళక్కలేదు, ఆయనకి ఆల్రెడీ తెలుసు. కానీ పైనుంచి ఆర్డర్ రావాలి కదా. కొండబాబు గారు అయితే మనకు మా అనుకూలంగా చేస్తారు. ఏమొచ్చినా కొండబాబు గారు సెటిల్ చేయడానికే చూస్తారు, గొడవ పడినాక చూడరు. ఎస్పీ గారితో కూడా సార్ మీరు చేసి పెట్టండి అంటారు కానీ ఇది చెయ్యి అని డిమాండ్ చేయడం. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు.
ఆ టైంలో మీ ఆటో వాళ్ళకి ఏ విధంగా ఉంది? అసలు పట్టించుకోలేదండి ఆటో వాళ్ళని. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పోలీస్ ఆఫీసర్స్ కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు అసలు వాళ్ళు ఏదో బతుకుతున్నారు, 2 సంవత్సరాలు కోవిడ్ వాళ్ళు ఏదో బతుకుతున్నారులే అన్నారు. వాహన్ మిత్ర వేసారా 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు వేస్తారు. అందరికీ వేసారా, కొందరికే వేసారా, లేదా కుల మతం వల్ల అప్లై చేసుకోవడం తేడాలో కొంతమందికి 4 నెలలు పడ్డాయి, కొంతమంది 3 నెలలు పడ్డాయి, కొంతమందికి 5 నెలలు పడ్డాయి. టైం ఇచ్చారు, ఎప్పటికైనా సరే అదే పెట్టుకోమని అప్లై చేసుకుంటే విధానంలో తేడా వచ్చింది కానీ అందరికీ 5 నెలలు పడ్డాయి. పడ్డదు. అమౌంట్ మాత్రం పడ్డదు. ఇంకేం వచ్చేసారు జగన్ గవర్నమెంట్ లో, మీకు ఏమేమి వచ్చాయి? ఇంకా మనం మగవాళ్ళం కదా, ఆడవాళ్ళు అయితే మరి వాళ్ళని అడగాల. ఎలా ఉందంటే ఏం చెప్తాను, ఏం బాగాలేదు. ఎందుకు బాగలేదు అంటారా? జగన్ ఉన్న ఏంలోనే బాగుంది. అవును, ఏముంది, ఏం చేసాడు వచ్చి ఏం చేయలేదంటారా? ఏం చేశారు చెప్పండి, ఏమున్నాయి? ఏం చేస్తానన్నారు? మీకు ఎన్ని జగన్ ఉన్నాడు, అన్నయ్య అన్ని చేశాడు, చేయలేదా? మా అమ్మోడు వేసాడు, తర్వాత ఇంకా ఆటోలో డబ్బులు వేసాడు. ఆటో డబ్బులు కదా, ఇంకా ఏమీ రాలేదు, ఆటో నుంచి రాలేదు. ఇంకా మామూలుగా ఏం లేదు, అక్కడ చూసుకున్నారు, పార్టీలో జాయిన్ అవుతున్నారు అంతే, అక్కడ దాకా ఉంది. వాళ్ళు గొడవలు చూసుకున్నారు తప్ప ప్రజల పట్టింపు ఏం లేదు అంతే. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ ఇస్తాన్నారు కదా, ఫ్రీ గ్యాస్ రావట్లేదు. ఏది ఫ్రీ గ్యాస్? మా డబ్బుల్లో మేమే తెచ్చుకున్నాం, ఫ్రీ గ్యాస్ ఎక్కడ ఉంది? ఫ్రీ గ్యాస్ ఎక్కడ ఉంది చెప్పండి, మీరే చెప్పండి. మీకు అని ఇచ్చాడు ఫ్రీ గ్యాస్? అనౌన్స్ చేశారు కదా, అసలు చేశారు, ఫ్రీ బస్సులు వేస్తా అన్నాడు, పోనీ వేయలేదు కదా. గ్యాస్ ఏది గ్యాస్ లేదు, పోనీ మీరే ఇప్పించండి, వాళ్ళు ఎలాగ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? మా సొంత డబ్బుల్లో తెచ్చుకున్నాం. ఏ డబ్బులు వేయలేదే, ₹1 మాకు వేయలేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు అన్ని తగ్గిస్తాం. పూలు పెరిగిపోయింది, తగ్గించడం కూడా. మార్కెట్కి వెళ్ళి కాయగూరలు 20కి 30 కన్నా తెచ్చుకుని వండుకునేవారు పేదోళ్ళు. ఇప్పుడు ఎంత 100, 100 50 దాటే ఉన్నాయి కాయగూరలు. రేట్లు పెరిగిపోయాయి. తగ్గిస్తా ఉన్నారు కదా ఎవరు తగ్గిందన్నారు? ఏం తగ్గించారు? కూటమి ప్రభుత్వం తగ్గించడం అంటే పెంచడమే, తగ్గించడం కాదు, తగ్గించడం అంటే రివర్స్ పెంచడం. జగన్ అరాసించారు, అన్ని పెంచేసాడు రేట్లు. మేము అలా కాదు, జగన్ లా కాదు, జగన్ లా. ఒకప్పుడు ఒక దూరానికి ఎక్కడో వైన్ షాప్ ఉండేది, జగన్ ఉన్న ఏమోని ఒకటి ఉందనుకో, ఇక్కడ సెంటర్కి ఇస్తే మళ్ళీ ఎంతో సెంటర్కి ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, పక్కనే 3 వేసి 2 వేసి నాణ్యమైన మద్యం ఇస్తాం అంటున్నారు కదా, నాణ్యమే మద్యం. కటౌట్లు చూస్తలేదు మీరు, మద్యం మనుషులు కటౌట్లు చూస్తలేదా? ఇక నాణ్యమైన మద్యం ఉంది. ఇంకా నాణ్యం అన్నప్పుడు దాని మీద మద్యపానం ఆరోగ్యానికి రాయకూడదు కదా, డైరెక్ట్ గా రాయకూడదు, తీసేయాలి కదా, అదే నాణ్యమైంది అంతే కదా. మరి కాకుండా 3 షాపులు ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉన్న ఏమో ఎలా ఉండేది. నాణ్యమైన మద్యం అంటే ఆరోగ్యానికి మంచిదని రాయాలంటారు. అవును, రాయాలి. మరి నాణ్యమైంది అంటే అదే కదా, ఆరోగ్యానికి మంచిదనే రాయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు బాగోలేదంటారు. అసలు బాగాలేదంటే వచ్చిన కానీ ఏం చేశారండి? ఇప్పుడు నెల అయింది, ఏదో కొద్ది గొప్ప చేశారనుకో అవుతుంది. ఏమి చేయకుండా ఇంకా ఏం మొదలెట్టలేదు, వచ్చారు కానీ ఇంకేం మొదలెట్టారు. కానీ వచ్చి మొదలెట్టారండి, ఏంటి బ్యాంక్ షాపులు ఒకటే. థ్యాంక్ యూ. రేట్లన్నీ తగ్గించేస్తాం, తక్కువ ధరకే మేము ఇస్తాం అని చెప్పారు. ఏమన్నా మీకు ధరలు ఏమైనా తగ్గాయి? అన్న తగ్గింది ఏదంటే మందు తగ్గిందన్న, అది వాళ్ళకి మందుకే తప్పించి, మందు తాగే వాళ్ళకి తప్పించి మామూలు ఎవరికి ఏమీ తగ్గలేదు, ప్రస్తుతం ఏమీ తగ్గలేదు. అది సపోజ్ మీరున్నారు, మీకేమన్నా తగ్గినట్టు ఏమైనా అనిపించిందా? చెప్పండి సార్, మీరు తగ్గినట్టు ఏమైనా అనిపించిందా మీకు అన్నాను? నాకైతే తగ్గినట్టు ఏమీ అనిపించలేదు. ఓన్లీ మందు తాగే వాళ్ళు కొద్దిగా మందు తగ్గించారు, షాప్ ఎక్కువ టైము తీయడం కవర్ చేశారు అంతే 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 అంత మించి ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. అలాగే ఆటో వాళ్ళు అమ్మఒడి ఉండేది, అమ్మఒడి పడలేదు. ఇది వాహన మిత్ర ఉండేది, ఏది పడలేదు. కనీసం కొద్దిగా గొప్ప మాకు హెల్ప్ కింద ఉండేది, బండి బళ్ళు బ్రేకులు చేయించుకోవడానికి ఇలాంటి వాటికి, అది ఏమీ కూడా మాకు పడలేదు. గతంలో జగన్ గారి హయాంలో ఎలా ఉండేది సార్, మీ ఆటోల పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారు హయాంలో అంటే అన్న కొద్ది కేసులు ఉండేవి కదన్న, కేసులు అయ్యి ఉండేవి కాదు. మాకు ఏంటంటే కాకి సెట్ లేకపోయినా హ్యాపీగా రోడ్డు మీద తిరిగేవాళ్ళు. దానివల్ల ఏంటంటే సంవత్సరం బ్రేక్ అయిపోయేటికి వాహన మిత్ర పడేది, దానివల్ల రికార్డ్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు వాహన మిత్ర లేదు, కాకి సెట్ కంపల్సరీ. ఎక్కడ ఇలాగ ఆపుతుంటే వెనకాల వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇబ్బందులు పెడుతున్నారు అయితే ఆటో వాళ్ళని. ఇబ్బందులు అంటే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మేము వెళ్తున్నాం, మా పద్ధతి ప్రకారంగానే, తర్వాత అది మీ ఇష్టం అనే టైప్లో మాట్లాడుతున్నారు అంతే. సూపర్ 6 ఇస్తాం, అధికారులకు వస్తే పేదవాడిని కోటేశ్వరుని చేస్తాం అన్నారు. మీకు ఆ విధమైన ఏమైనా కనిపిస్తున్నాయా? పేదవాడు కోటేశ్వరుడు అన్న, ఒక మాట, పేదవాడు కోటేశ్వరుడు అవడం కష్టం, కానీ పేదవాడిగా బతకనివ్వడం మాత్రం సంతోషం అంతే. హ్యాపీ చాలు. ఎవరైనా సరే, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లేదు, ఎవరైనా సరే. ఇప్పుడు ఆటో ఉంది, ₹20 ఎక్కి దిగితేనే మాకు పని అవుతుంది, అంతేగాని ఎవడు ఎక్కకపోతే నీ కోటేశ్వరుడు ఎలా అవుతుంది, నేను ఎలా తింటాను? ఇది నడితేనే కదా. సృష్టిస్తాను, నేను కోటేశ్వరుని చేస్తాను, దానికి కారణాలు కూడా చెప్పారు. నా దగ్గర కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మిమ్మల్ని కోటేశ్వరుని చేస్తా అన్నారు. ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా కోటేశ్వరం చేసే ప్రయత్నాలు ఏం లేదు కదన్న. ఒకటి ఏంటంటే కొద్ది ప్రస్తుతానికి స్టార్టింగ్లో అన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి, మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలీదు.
ఇప్పుడైతే ప్రతిదీ కూడా టైట్ పొజిషనే. టైట్ పొజిషనే. ఇప్పుడు మోటార్ బిల్లు ప్రతిదీ కూడా టైట్ పొజిషనే. మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇగో మా అన్న వచ్చాడు చూడండి. మనం మా స్టాండ్ ప్రెసిడెంట్ ఆయన ఈ ఏరియా. అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే టైట్ పొజిషన్ ఏదన్నా అంటే అంత క్లియర్ గా మేము చెప్పలేం. ఏదైనా కూడా టైట్ పొజిషన్. ఏం చేస్తుంటారు? ఆటో ఫీల్డ్ లో ఎలా ఉంది సార్? ఆటో ఫీల్డ్ బాగా పడిపోయిందండి. ఏం లేదండి. ఏం తెలియదు కానీ ఆటో ఫీల్డ్ డౌన్ అయిపోయింది బాగా. మేము ఇంకా ఇబ్బందులు పడుతున్నాం. ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుంచి? మీ ఆటోలు ఏం కోరుకుంటున్నారు? ఏం ఏయో ఆటోల మీద బాగా ట్రాఫిక్ నిబంధనలు ఎక్కువైపోయినాయి. ఆర్టీఓలు బాగా ఇబ్బందులు పడుతున్నారా? కష్టాలు అయితే ఆటో వాళ్ళు కష్టాలు పడుతుంది. 600 తెచ్చుకుంటూ ఉంటారు. 500 కూడా రావట్లేదు అంటారా? ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలన్నీ తగ్గిస్తా ఉన్నారు. కరెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గిస్తా అన్నారు. పేదలకు భారం కలగకుండా ఇవన్నీ తగ్గిస్తే వాళ్ళు బ్రతకగలుగుతారన్నారు. తగ్గేయండి ఏం తగ్గినట్టు కనబట్లేదు. మేము ముందు ఏమన్నా తగ్గిస్తారేమో అనుకుంటాం. ఆటో డ్రైవర్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఎలా ఉంది? ఆ ప్రభుత్వంలో కేసులు లేవు, ఈ ప్రభుత్వంలో కేసులు రాస్తున్నారు. గత గవర్నమెంట్ లో జగన్ ప్రభుత్వంలో కేసులు ఏమి రాయలేదు, ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు రాస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.